సంధ్య ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. ఎందుకు రాలే? తెలీదు. అంతా సారిక వల్లనే. దాన్ని ఏం చేస్తానో చూడు. రేయ్, ఫస్ట్ తనతో జరిగిన విషయం చెప్పాలరా. తను ఎంత ఫీల్ అవుతుందో ఏమో. అవునరా, సంధ్య నేను సిన్సియర్గా లవ్ చేస్తుంది. అందుకే బాత్తో ఈరోజు కాలేజ్ కూడా రాలేదు. అవునరా. పద వెళ్దాం. వెళ్ళిన వాళ్ళు ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. రింగ్ అయినప్పుడు ఫోన్ లోపల పెట్టరా. వచ్చారా? ఏమైంది? తను ఎలా ఉంది? తనని హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లో మీ ఫోటోలన్నీ దొరికిపోయాయి. తన పొజిషన్ చాలా సివియర్ గా ఉంది. యాక్చువల్లీ మీ లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. ఎస్, ఐ లవ్ హిమ్. పెళ్ళంటూ చేసుకుంటా అతనే చేసుకుంటా. అయ్యో మీరు అసలు ఏమనుకుంటున్నావు? మనోళ్ళంతా నన్ను చూసి వేరే కులంలో సంబంధం కలుపుకోవడానికి భయపడతా అంటే నువ్వు నా ఇంట్లోనే ప్రేమ పెళ్లి చేసుకుంటానంటవా? వాడెవడో చెప్పలే, వాడిని నిన్ను అడ్డంగా నరికి పారేస్తా. ఏ అంజిరెడ్డి, ఇక నుండి ఇది ఈ గుమ్మం దాటకూడదు. అలాగేనా? ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఊళ్ళో కనపడితే నరికి నన్ను బంధించారు. ఎవరో నాతో మాట్లాడట్లేదు. కాలేజ్ కూడా పంపనంటున్నారు. చూడ ఎలా కొట్టారు. ప్రేమించడం తప్ప శివ? బాధపడకు, నేనున్నా కదా. శివ, మా వాళ్ళని చంపేస్తాడు. వెళ్ళిపో, వెళ్ళిపో శివ. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. సరే. ఇలాగో తప్పించుకున్నాడన్నా. అందుకే పొద్దున్నే లేచి మొబైల్ చూడొద్దు, దేవుణ్ణి చూడాలి అనేది. చూడు ఎంత ఘోరం జరిగిపోయిందో. ఏం జరిగిందే? అయ్యగారికి సేవలు చేస్తున్నావు. నా పూజలు ఫలించాయండి. వాటికి అన్ని దెబ్బలు తగిలుంటే నీ పూజ ఫలించిందంటావేంటే? అయ్యయ్యో, అలా కాదండి. వాడు దారిలో వెళ్తూ ఉంటే బైక్ మీద ఒక చిన్న పిల్లాడు అడ్డొస్తే వాడికి ఇక్కడ దెబ్బలు తగులుతాయో అని తప్పించి వీడు దెబ్బలు తగిలించుకున్నాడండి. అంత నా మంచితనమే వచ్చింది వీడికి. అలా చెప్పాడా నీకు? ఏంటి? నేనే నాటకాలు అనుకుంటే నన్ను మించిన నాటకాలు రాయలాగా ఉన్నాడు నా కొడుకు. అదేంట్రా నీకు ఇన్ని దెబ్బలు తగిలి బాధపడుతుంటే అలా అంటాడు? ఆయన అంతే అమ్మా. రే మామ, అమ్మనైతే మేనేజ్ చేశాం కానీ నాన్నకే కొంచెం డౌట్ వచ్చినట్టుందిరా. రే, నాన్న వస్తున్నాడు రా. అయ్యో నాన్న, చిన్న దెబ్బలే నాన్న, చిన్న యాక్సిడెంటే, ఎందుకు బాధపడుతున్నావు? ఒరేయ్, నేను నాటకాలు వేసుకునేవాడినిరా. అన్ని ఊర్లలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. విషయం తెలిసింది. వాళ్ల కులంలో వాళ్లను ప్రేమిస్తేనే ఊరుకోడరా ప్రతాపరెడ్డి. అలాంటిది ఏకంగా వాడి కూతుర్నే ప్రేమించావు నువ్వు. వాడు నిన్ను వదిలిపెట్టడురా. వాళ్ళకి ప్రాణం కన్నా పరువు ముఖ్యంరా. ఒరేయ్, నువ్వు మరో మునికృష్ణవు కాకూడదురా. అయ్యో నాన్న, నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాణ్ణి కాదు నాన్న. మునికృష్ణది ఆత్మహత్య కాదురా. ప్రతాపరెడ్డి మనుషులు కొట్టి చంపి బాడీని రైలు పట్టాల మీద పడేశారా. పోలీసులకు కూడా ఆత్మహత్యను నమ్మించారు. ఆ విషయం తెలిసినా గొడవలకు వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ల మీద తిరుగుబాటు చేశామంటే మన గ్రామాన్ని నామరూపాలు లేకుండా చేస్తారని తెలిసి చేతులు కట్టుకుని కూర్చున్నావురా. ఉన్నోడుకో న్యాయం, లేనోడుకో న్యాయంరా. మా తాత ముత్తాతల నుండి పోరాటం జరుగుతూనే ఉంది, కానీ ఒక్కసారి కూడా గెలవలేదురా. కానీ నువ్వు సూపర్ రా. వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళింటికెళ్ళి ఆ అమ్మాయిని కలిసి వచ్చావు. నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. అయినా అంత ధైర్యం ఎలా వచ్చిందిరా? ప్రేమిస్తే ధైర్యం ఆటోమేటిక్ గా అదే వస్తుంది నాన్న. ఇదే ధైర్యంతోనే వాడింటికెళ్ళి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాయి. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. అయితే ఓకే నాన్న, ఈసారి మీకోసమైనా గెలిచి చూపిస్తానన్నా. శివ, ఒక మనిషిని మార్చడం అంత సులువు కాదు. వాడు మారాలంటే అలాంటి పరిస్థితికి వాడు చేరాలి. ఒక మనిషిని ప్రతీకారంతో బాధపెట్టి గెలవడం నిజమైన గెలుపు కాదు. వాడి మనసును గెలవాలి, అదే నిజమైన గెలుపు. సంధ్య వాళ్ళ నాన్నతో మా ప్రేమ విషయం మాట్లాడాలరా. అవునరా, నీకోసం వాళ్ళ నాన్న ఖాళీ కూర్చున్నాడు. ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్తే నీ లవ్ సక్సెస్ అయినట్టేరా. వాళ్ళ నాన్నకి ఎలాగో తెలిసిపోయింది కాబట్టి సంధ్యకి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తాడు. ముందు మీరు లేచిపోండి. రేయ్, ఇప్పటికిప్పుడు వెళ్ళారా?
లవ్ మ్యారేజ్ అంటే ఇలానే ఉంటుందిరా, డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో నేను ఆలోచిస్తున్నాను. రేయ్, ప్రేమించేటప్పుడు ఇవన్నీ ఆలోచించం గానీ అదే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కుటుంబం బాధ్యతలు ఇవన్నీ ఆలోచన చేస్తే అసలు ఇవన్నీ మెయింటైన్ చేయగలనా లేదా అని డౌట్ వస్తుందిరా నాకు. నువ్వేం ఫీల్ కాకు, అంతా మేము సెట్ చేస్తాం కదా. ఈ ప్లాన్ ఎలాగైనా ముందు సంధ్యకు చెప్పాలరా. అరే మామ, నేను 10,000 అడ్జస్ట్ చేస్తారా? నేను 10,000 ఇస్తారా? ఇదంతా కాదు మామ, మినిమం 1,00,000 ఉండాలి. వా. శివ శివ ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? జరంగానే వచ్చిందా? జరం కూడా లేదే. సరే, ఒక పని చేయి, ప్రశాంతిను వద్దా? సరే, పువ్వైన పెట్టుకో. ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళాను. నువ్వేమో గుళ్ళు గోపురాలని భర్త కోసం పూజలు చేస్తున్నావు గానీ ఆయన బా ఆయనకి ఏమైందిరా? ఆయనకేం కాలేదమ్మా. ఆ రేస్మినే ఏదో చేసేలా ఉన్నాడని డ్రామా వాళ్ళందరూ అనుకుంటున్నారు. అంటే ఓ గాడ్, కన్న తల్లితో ఎలా చెప్పాలరా దేవుడా, అర్థం కాలే. పోనీ ఎవరితోనే చెప్పిద్దాం అనుకుంటే మన పరువు పోతుంది. దేవుడా, పర్లేదు చెప్పు, నేను అర్థం చేసుకుంటా. చెప్పడానికి ఏముందమ్మా, ఆ డ్రామా కంపెనీలో ఉందే రేస్మా, తనతోటి ఒకటే రొమాన్స్ అంట. మనవాళ్ళు ఎత్తుకునే వయసులో ఆయనకి ఇదేం పోయే కాలం రా. అవును మమ్మీ, ఈ వానాకాలం, శీతాకాలం, వేసవి కాలంలా మనిషికి పోయే కాలం వస్తుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారమ్మా. రాని ఈ రోజు తాడో పేడో తేల్చేసుకుంటా. అమ్మా, నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావమ్మా. ఇలాంటివి డైరెక్ట్ గా అడగకూడదమ్మా, రేపు వాళ్ళని ఇంటికే తీసుకొచ్చి పెడతారమ్మా. ఇలాంటి వాళ్ళందరూ గ్యాలమేసేది డబ్బుల కోసమే అమ్మా, లేకపోతే ఆయన ఏమన్నా మహేష్ బాబా, ప్రభాసా కదా. ఆ. ఇప్పుడు ఏం చేద్దాం రా మరి? అమ్మా, ఈ విషయం నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాగా. ఎలా? ఏం లేదమ్మా, ఒక 10 మంది రౌడీశీలను పెట్టించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఒక 20,000 మొహాన పెడితే మళ్ళీ మన జోలికి రారమ్మా. పట్టుకో, ఇప్పుడే వస్తాను. 20, 10. ఇదిగో 20,000. ఓకే, 20,000 అమ్మాయికి, మరి రౌడీశీలకు? ఇందులేమ్మా. సంవత్సరం పాటు కూడబెట్టాను రా. అమ్మా, ఈ విషయం ఎవ్వరికి తెలియకూడదు, మన ఇద్దరి మధ్య ఉండాలి, సరేనా? ఓకే ఓకే. పొట్టిగుంది పొడుగు గొలుసు కొనుక్కుందామని దాచుకున్నాను. బాలయ్య రా చెప్తా. మాధవి, మాధవి, తల నొప్పిగా ఉంది, టీ పెట్టు. నేను లక్ష్మి పాప పాటకు డాన్స్ వేయలేనా? చెయ్. లక్ష పాప అంట. బంధువులందరూ ఒకే యాక్సిడెంట్ లో పోయారనా? మీకు తెలీదా? నువ్వు చెప్పంది నాకెలా తెలుస్తుంది? అబ్బబ్బబ్బబ్బబ్బా. అన్ని తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఎన్ని నాటకాలు. అవునులే, ఎంతైనా నాటకాలు ఆడే కదా, ఈ మాత్రం తెలీదా? ఒంటి చేత్తో 100 మందిని మట్టి కరిపించొచ్చు గాని ఇంట్లో పెళ్ళాన్ని కంట్రోల్ చేయలేం.